యూసుఫ్ సలాం. ఎస్ సార్. సో మీకు బ్యాడ్మింటన్ ఎస్ సార్. టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారు కాలేజ్. ఎస్ సార్. సో వాట్ ఈస్ ద ఎటిమిలాజికల్ మీనింగ్ ఆఫ్ బ్యాడ్మింటన్? సారీ సార్. బ్యాడ్మింటన్ అనే గేమ్ ఏ దేశంలో పుట్టింది? బ్యాడ్మింటన్ అనేది మన ఇండియాలోనే పుట్టింది సార్. ఇండియాలో పుట్టింది. పూణే సిటీలో. కొలోనియల్ టైమ్స్లో బ్రిటిష్ వాళ్ళు మామూలుగా రిక్రియేషనల్ కోసం ఆడుకుంటూ ఉన్నారు. దాన్ని వాళ్ళు డెవలప్ చేసి వాళ్ళు బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు అంటే ఇది బాల్ బ్యాడ్మింటనా మీరు ఆడేది, లేకపోతే షటిల్ కాక్? కాక్ బ్యాట్. మామూలు షటిల్ కాక్. ఎస్ సార్. షటిల్ కాక్ తోటి మీరు బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు ఎస్ సార్. ఒక గేమ్లో అంటే 3 సెట్ గేమ్ ఉంటుంది కదా, ఒక గేమ్లో షటిల్ కాక్ ఓవరాల్గా ఎంతసేపు గాల్లో ఉంటుంది? సారీ సార్, టెక్నికల్ డీటెయిల్స్ తెలియదు సార్. ఆ టెక్నికల్ డీటెయిల్ తెలియదు సార్. టెక్నికల్ డీటెయిల్స్ తెలీదా? లేదు సార్. గట్టిగా మాట్లాడు ఏదన్నా. ఆ టెక్నికల్ డీటెయిల్ తెలియదు సార్. సో ఇట్స్ టెక్నికల్ డీటెయిల్స్ కాదు. మీరే కదా చిన్నప్పటి నుంచి ఆడుతున్నారు కదా అంటే అది సుమారుగా? సార్ నేనే ఆడుతున్నాను సార్. అది సుమారుగా ఎంతసేపు ఆ కాక్ గాల్లో ఉంటుంది కదా? సార్ 3 seconds or 4 seconds. టోటల్ గేమ్, టోటల్ మ్యాచ్ అంటే ఒక 3 sets గేమ్లో ఒక మ్యాచ్లో కాక్ ఎంతసేపు గాల్లో ఉంటుంది? ఎగ్జాక్ట్గా తెలియదు సార్. సో మీరు ఉన్నటువంటి హాబీస్ అంటే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో నో వెహికల్ డే క్యాంపెయిన్. అవును సార్. సో ఇటువంటి క్యాంపెయిన్స్ నిజంగా సక్సెస్ అవుతాయి? ఎస్ సార్. కొంతవరకు జనాల్లో అవేర్నెస్ తేయడానికి లేదా అవేర్నెస్ పెరిగి ఇప్పుడు మీరు వెహికల్ లేకుండా మీరు ఉద్యోగానికి వెళ్ళగలరా, చదువుకోవడానికి వెళ్ళగలరా? ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే ఆ సిచ్యువేషన్లో వెహికల్ లేకుండా పరిస్థితి ఏంటి? ఇది అబ్జల్యూటా లేకపోతే ఎగ్జామ్షన్స్ ఉన్నాయా? సార్ ఎగ్జామ్షన్స్ ఉంటాయి సార్. అబ్జల్యూట్గా అయితే ఈ గ్లోబలైజ్డ్ అర్బనైజ్డ్ వరల్డ్లో అయ్యే పని కాదు. యాక్చువల్గా మేము నో వెహికల్ డే పెట్టింది స్కూల్లో పీర్ గ్రూప్ అంతా ఒక క్లబ్, ఎన్విరాన్మెంట్ క్లబ్గా ఫామ్ అయ్యాం సార్. మేము ఫామ్ అయ్యి ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి వన్ పర్టికులర్ డే మనం వెహికల్స్ తీసుకోకుండా ఓన్లీ పబ్లిక్ మాస్ ట్రాన్స్పోర్టేషన్ వాడదామని చెప్పేసి డిసైడ్ సాటర్డే పెట్టుకున్నాం సార్. ఆ రోజు కాలేజ్లో ఉన్న స్టాఫ్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుతూ ఉంటాం సార్. సో మీకు ఎందుకు ఈ ట్రాఫిక్ మీద అంత ఇంట్రెస్ట్? మీరు చదివిన సివిల్ ఇంజనీరింగ్, ఎస్ సార్. ఆ తర్వాత స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎస్ సార్. మీ సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఏమో నో వెహికల్ డే ఒకటి, ట్రాఫిక్ అవేర్నెస్ క్యాంపెయిన్. ఎస్ సార్. సో ఈ రెండింటికి సంబంధం ఏంటి అసలు? సార్ సివిల్ ఇంజనీరింగ్లో ట్రాన్స్పోర్టేషన్ అని ఒక సబ్జెక్ట్ ఉంది సార్. ఆ సబ్జెక్ట్లోనే మనకి ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కానీ ట్రాఫిక్ డిజైన్ కానీ అవన్నీ వస్తాయి. మేము చదువుకుంటున్న టైంలో కొన్ని క్లబ్స్గా ఫామ్ అయ్యాము సార్ స్కూల్లో. ఎన్విరాన్మెంట్ క్లబ్ అని, స్పోర్ట్స్ క్లబ్ అని చెప్పి. దాంట్లో నేను ఎన్విరాన్మెంట్ క్లబ్లో మెంబర్గా ఉన్నాను. సో మేమందరం కలిసి ట్రాఫిక్ రిలేటెడ్ చేద్దామని డిసైడ్ అయ్యాం సార్. ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. ఎస్ సార్. మొత్తం ఎన్ని సెమిస్టర్స్ ఉంది ఇది? 4 semesters. 4 సెమిస్టర్స్. ఒక్కొక్క సెమిస్టర్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? యావరేజ్గా 5 subjects ఉంటాయి సార్. మొత్తం 4 సెమిస్టర్స్లో ఉన్న సబ్జెక్ట్స్ పేర్లు సార్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు సార్. సో ఫస్ట్ సెమిస్టర్లో ఏమున్నాయి? బ్రిడ్జ్ డిజైన్ ఒకటి, స్టీల్ డిజైను, స్ట్రక్చరల్ అనాలిసిస్, సాయిల్ మెకానిక్స్ ఇవన్నీ. మీకు అందరూ సలాం పెడతారు. ఎస్ సార్. మీరు పల్నాడు ప్రాంతం కదా? అవును సార్. పల్నాటి వీర చరిత్ర అంటారు, ఏమిటి? ఎస్ సార్. పల్నాటి వీర చరిత్ర అంటే పల్నాడులో ఒక యుద్ధం జరిగింది సార్, పల్నాటి యుద్ధం. అది మినీ మహాభారతం అని కూడా అంటారు. అది జరగడానికి కారణం ఏంటి, జనాల మధ్యలో ఉన్న పౌరుషాలే ప్రధానమైన కారణం, కానీ ఇంకేది లేదు సార్. దాంట్లో నాగమ్మ అనే ఒక ఆమె ప్లస్ పల్నాటి బ్రహ్మనాయుడు అనేవాళ్ళు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆధిపత్య పోరు కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈగో క్లాష్ వల్ల కానీ ఇది జరిగింది సార్. అందుకని పల్నాటి పౌరుషం అని. చాపకూడు అంటారు, ఏమిటి? సార్ చాపకూడు. పల్నాటి బ్రహ్మనాయుడు ఒక సోషల్ రిఫార్మర్ సార్. ఆయన ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్ ఉండకూడదు అని ఒక తీసుకున్నాడు. అందరూ కలిసి భోజనం చేయాలి, కామన్ డైనింగ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు సార్. దాన్ని చాప కింద కూడా అంటాం సార్. మీరు విశాఖలో చదువుకున్నారు.
సార్ విశాఖ రండి రండి. విశాఖలో ఈ మధ్య యోగాంధ్ర జరిగింది. ఎస్ సార్. దాని ప్రాముఖ్యత ఏమిటి, దాని పరిణామం ఎలా ఉంటుంది? ఎస్ సార్. జూన్ 21న యోగాంధ్ర అనేది విశాఖపట్నంలో జరిగింది సార్. అది 11th ఇంటర్నేషనల్ యోగా డేగా చేశారు సార్. దానివల్ల ఏంటంటే వైజాగ్ ఒక బ్రాండ్ వాల్యూ అనేది పెరుగుతుంది సార్. టూరిజం కూడా పెరుగుతుంది. అందరికీ హెల్త్ మీద వాళ్ళకున్న హెల్త్ మీద చాలా అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది సార్. ఇప్పుడు విశాఖపట్నాన్ని డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు. ఎస్ సార్. అది సముద్ర తీరం కదా, ఇంకా ఏం డెవలప్ అవుతుంది సార్? డెవలప్మెంట్ అంటే ఒకవైపు సముద్ర తీరం ఉంది, కానీ మిగతా మూడు వైపులా ల్యాండ్ ఏరియా ఉంది సార్. సో దానికి ఉన్న దాని చుట్టుపక్కల ఉన్న రూరల్ ఏరియాస్ కూడా దాని కింద తెచ్చేసి అది 3 sides ఎక్స్పాండ్ చేసడానికి అవకాశం ఉంది సార్ మనకి. విశాఖలో ప్రముఖ రచయితల పేర్లు కొన్ని చెప్పగలరా? లేదు మీ పల్నాడు కానీ. మా పల్నాడు ఏరియాలో అయితే గుర్రం జాషువా గారు ఉన్నారు సార్. ఏం రాశాడు ఆయన? ఆయన గబ్బిలం కానీ క్రీస్తు చరిత్ర కానీ క్రీస్తు చరిత్ర ఇవి రాశారు సార్. ఇంకెవరు ఉన్నారు ప్రసిద్ధ కవులు గుంటూరు జిల్లాలో? త్రిపురనేని రామస్వామి గారు ఉన్నారు సార్. ఆయన ఫ్రీడమ్ మూమెంట్లో బాగా పార్టిసిపేట్ చేశారు. కరుణశ్రీ పేరు విన్నారా? కరుణశ్రీ లేదు సార్. సార్ మీరు మొదలు పెడతారు సార్. హలో సలాం గారు, ఇప్పుడు మీరు సివిల్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేట్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్, రెండు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో 21st centuryలో చాలా హైలీ డిమాండెడ్ సబ్జెక్ట్స్. మరి మీకు అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎందుకు కావాలి సార్? నేను స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చేశాను సార్. నా ఆలోచన ఏంటంటే ఆ ఒక్క డొమైన్లోనే నేను ఎక్స్పర్టైజ్ అయ్యాను, కానీ నా ఎక్స్పర్టైజ్ని కార్పొరేట్ సెక్టార్కు అటు కాకుండా పబ్లిక్ పాలసీ వైపు వాడదామని చెప్పేసి నేను ఇట్లా రావడం జరిగింది సార్. అదికాక నా ప్యాషన్ కూడా సివిల్ సర్వీస్ వైపు వెళ్ళాలని సార్ చిన్నప్పటి నుంచి. అండ్ పాలసీ చేంజ్ కానీ పాలసీ ఇంప్లిమెంటేషన్ కానీ జనాలకి ఇంకా బెటర్ ఎలా చేయాలి అనే ఆలోచనతో నేను చిన్నప్పటి నుంచి ఉండేవాడిని. దానికోసం అని చెప్పి సివిల్ సర్వీస్ వైపు రావడం జరిగింది. ఇప్పుడు నీ సబ్జెక్ట్ ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్కి ఉపయోగపడుతుంది? సార్ సివిల్ సర్వీస్లో సివిల్ ఇంజనీరింగ్ వాడచ్చు సార్. ఎగ్జాంపుల్ ఇప్పుడు మన 21st century ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది సార్ ఇండియా వైడ్గా. ఆ పాలసీ మేకింగ్లో కానీ దాంట్లో డిజైన్ మేకింగ్లో కానీ నేను పార్టిసిపేట్ చేయగలను. సో అర్బన్ ఏరియా కూడా ఇండియాలో అర్బనైజేషన్ కూడా బాగా జరుగుతుంది. దాంట్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ డ్రైనేజెస్లో కానీ సివిల్ ఇంజనీరింగ్ వాడుకోవచ్చు. సో మన ఇండియా కోస్టల్ స్టేట్ కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా సివిల్ ఇంజనీరింగ్ ఇష్యూ నేను నిన్న ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ అసలు ఆంధ్రప్రదేశ్ని ఇండియాలోనే నెంబర్ 1 టూరిస్ట్ హబ్గా మారుస్తాం అన్నారు. అసలు వాట్ ఈజ్ ద పొటెన్షియాలిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ టూరిజం సెక్టర్? ఆంధ్రప్రదేశ్కి టూరిజం సెక్టర్ నెంబర్ 1 చేయాలని ఉంటుంది సార్. అది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 ప్లాన్లో అది వన్ ఆఫ్ ది ప్లాన్ సార్. ఆంధ్రలో చాలా ఏరియాస్ ఉన్నాయి సార్ పొటెన్షియల్గా. అది టెంపుల్ టూరిజం కానీ లైక్ మన తిరుపతి కానీ సింహాచలం కానీ విజయవాడ కానీ, అండ్ కోస్టల్ టూరిజం కూడా ఉంది సార్. మనకి బాగా మంచి బీచెస్ ఉన్నాయి, దాంట్లో క్రూయిజ్ షిప్స్ ద్వారా దాని టూరిజం పెంచుకోవచ్చు. తర్వాత మెడికల్ టూరిజం కూడా ఏపీకి వన్ ఆఫ్ ది బెస్ట్ సార్. వైజాగ్ కానీ మన విజయవాడ కానీ తీసుకోవచ్చు సార్. తర్వాత రివర్ ఫ్రంట్ టూరిజం కూడా ఒకటి డెవలప్ చేయొచ్చు సార్. మనకి మంచి రివర్స్ ఉన్నాయి, గోదావరి కానీ కృష్ణా కానీ ఆ రివర్స్ ఉన్నాయి సార్. దాని ద్వారా చేయొచ్చు సార్. మరి నిన్న యోగా డే గురించి మీరు చెప్తున్నారు, ఇంపార్టెన్స్ యోగా డే అన్నది. ఆ యోగా థీమ్ యోగా ఫర్ 1 earth. ఎస్ సార్. ఏంటి ఆ థీమ్ ఏంటి? 2025 యోగా థీమ్ అది, యోగా ఫర్ 1 earth అండ్ 1 health అని. కొద్దిగా దాన్ని వివరణగా చెప్తారా? ఈ 21st centuryలో లేకపోతే అర్బనైజ్డ్ వరల్డ్లో మనందరూ ఏంటంటే ఈ ఉద్యోగాలు వెనకాలే పరిగెత్తున్న వాళ్ళు, కానీ మనం ఫిజికల్ యాక్టివిటీస్ ఏం చేయట్లేదు సార్. యోగా అనేది ఇంట్లో కూడా చేసుకోవచ్చు, లేకపోతే చిన్న స్పేస్ ఉన్నా చేసుకోవచ్చు. సో అది మెంటల్ వెల్నెస్ కానీ 2025కి థీమ్
మనకి తీసుకొచ్చారు. ఎస్ యోగా ఫర్ వన్ ఎర్త్, సార్. యోగా ఫర్ ఆల్ అనేటువంటిది. సో ఆ థీమ్ విశేషం ఏంటో చెప్పమంటున్నా, దాంట్లో ఉన్నటువంటి విశేషం ఏంటి? అది మనందరినీ హెల్త్ అండ్ వెల్నెస్ వైపుగా వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది సార్. అది ఎమోషనల్గా కూడా అందరం కనెక్ట్ అవ్వచ్చు. అందరూ యోగా చేస్తున్నప్పుడు పీర్ గ్రూప్స్ ఫామ్ అవటం కానీ, అండ్ మనం యోగా ఎంతవరకు చేసాం, ఏం చేసామని డిస్కషన్లో కానీ అలా చేసుకున్నప్పుడు మనందరం కూడా కమ్యూనిటీ ఫీలింగ్ పెరిగి మనందరం హెల్తీగా ఉండడానికి దోహదపడుతుంది సార్. కరెక్ట్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ వెహికల్స్ గురించి మీరు ఇందాక ఆన్సర్ చేస్తున్నారు కదా, నో వెహికల్ అని. అసలు ఈ వెహికల్ స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది రీసెంట్గా. ఏంటి అందులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటి? వెహికల్స్ 10 years కంటే 15 years కంటే పాతపడిపోయినవి వాటిని స్క్రాప్ చేద్దామని చెప్పేసి యూనియన్ గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చింది సార్. అవేంటంటే ఆ టైంలో అంటే 2 decades 3 decades బ్యాక్ లేదా 3-4 decades బ్యాక్ అది డిజైన్ చేయబట్టింది సార్. ఇప్పుడున్న ప్రస్తుతానికి అవి సరిపోవు సార్, వాటిని మార్చాల్సిన అవసరం ఉంది. సో అందుకని మనం BS6 వెహికల్స్, BS4 వెహికల్స్ కూడా తీసుకొచ్చాం సార్. దాని ద్వారా ఏంటంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ తగ్గుతుంది, పెట్రోల్ డీజిల్ సేవ్ చేసుకోవచ్చు. ఏమన్నా ఎమిషన్స్ వల్ల ఏంటి నష్టం? సరే, ఎమిషన్ వల్ల చాలా నష్టం ఉంది సార్. ఒకటి, మన హెల్త్ అనేది పాడైపోవడానికి. అంటే అందులో ఏముంది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిట్ అవుతుంది. ఎమిషన్స్లో ఏమున్నాయి? కార్బన్ డైఆక్సైడ్ కానీ, PM 2.5 2.10 కానీ, మీథేన్ కానీ, సోడియం డైఆక్సైడ్ కానీ, ఇవన్నీ చాలా ప్రమాదమైన గ్యాసెస్ సార్. కార్బన్ మోనాక్సైడ్ అయితే మన మరి వాట్ అబౌట్ లెడ్ కూడా రిలీజ్ అవుతుంది. కానీ లెడ్ వెహికల్స్ కంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్లో ఎక్కువ రిలీజ్ అవుతుంది సార్. అది వాటర్ బాడీస్ని కానీ, సాయిల్ కెమికల్ కాంపోజిషన్ కానీ అది చాలా మార్చేస్తుంది. మెరైన్ అండ్ ఫారెస్ట్. మరి BS6లో హౌ టు అంటే ఈ ప్రమాణాలు, BS6 అంటే ప్రమాణం, ఈ ప్రమాణాల్లో ఏ విధంగా ఈ యొక్క ఎమిషన్స్ని రెడ్యూస్ చేయడానికి డిజైన్ నార్మ్స్ తీసుకొచ్చారు? భారత స్టేజ్ 6 BS6 అంటాం సార్. ఆ వెహికల్స్ ఏంటంటే మనం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కానీ, బయోడీజిల్ కానీ వాడి మనం వెహికల్స్ రన్ చేస్తారు. ఎప్పుడైతే మనం ఇథనాల్ బ్లెండింగ్ కానీ, బయోడీజిల్ కానీ వాడుతున్నామో అప్పుడు పెట్రోల్ శాతం కానీ, డీజిల్ శాతం కానీ తక్కువ వాడుతున్నాం. ఆ తక్కువ వాడటం వల్ల మనకి గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ కూడా తక్కువ వస్తాయి. అది కాక బండి కూడా లాంగ్ టర్మ్లో బాగానే పనిచేస్తుంది. దానికి తగ్గట్టుగా డిజైన్ చేసింది. రైట్. మై లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు JNTU నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు వైజాగ్లో, అంటే యువర్ గ్రాడ్యుయేషన్ ఆల్సో అది JNTU అఫిలియేటెడ్ కాలేజ్, రైట్. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇండియాలో కొత్త డెవలప్మెంట్ మీకు తెలిసిందే, మనం ఫారిన్ యూనివర్సిటీస్కి మనం ఎంట్రీ ఇచ్చేస్తున్నాం ఇండియాలో. మరి ఫారిన్ యూనివర్సిటీస్ యొక్క కరికులము మన కరికులంలో కొత్త తేడా ఉంది, అండ్ సిలబస్ కానీ దాంట్లో కూడా. మరి ఒకవేళ ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాలోకి వస్తే హౌ దే వుడ్ ఇంపాక్ట్ అవర్ హైయర్ ఎడ్యుకేషన్? సార్ మీరు చెప్పినట్టు ఇండియా ఈ మధ్యన ఫారిన్ యూనివర్సిటీస్కి ఓపెన్ చేసింది సార్. చాలా ఫారిన్ యూనివర్సిటీస్ కూడా ఇండియాకి వస్తున్నాయి. వాటి వల్ల ఏంటంటే మనం గ్లోబల్ టెక్నాలజీకి మనం ఇంకా దగ్గరగా అవుతాం. వాళ్ళ కరికులం మనం నేర్చుకున్నప్పుడు గ్లోబల్ టెక్నాలజీ మనకు కానీ, మన స్కిల్స్ కానీ అవి డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అదే కాక అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ గ్రాడ్యుయేషను లేకపోతే +2 స్టేజ్ దాకా లేని సిలబస్, ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ తీసుకోండి, బయాలజీలో CBSEలో కానీ తర్వాత గ్రాడ్యుయేషన్లోకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళ యూనివర్సిటీకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ యానిమల్ బిహేవియర్ అనే టాపిక్ లేదు ఫర్ ఎగ్జాంపుల్. కానీ మరి యానిమల్ బిహేవియర్ వాడు తెచ్చేస్తున్నాడు ఫారిన్ యూనివర్సిటీ వాడు. ఇప్పుడు లేని టాపిక్ కొత్తగా నేర్చుకుంటున్నాం, మన ఎవల్యూషన్ కాదు సబ్జెక్ట్లో. మరి ఇది ఇంపాక్ట్ అవుతుందా మనకి అని అడుగుతున్నా, ఇలాంటివన్నీ కూడా. ఇలాంటివి మార్చడానికి NEP 20 ఒకటి తీసుకొచ్చాం సార్, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. అది ప్రైమరీ స్కూల్ లెవెల్ నుంచి యూనివర్సిటీ స్కూల్ లెవెల్ వరకు అన్నీ మార్చాం సార్. అది తేడానికి ఏంటంటే 21st centuryలో కానీ మన గ్లోబలైజ్డ్ వరల్డ్లో కానీ దానికి అనుగుణంగా ఉండే సిలబస్ని వాళ్ళు తీసుకొచ్చేస్తారు. ఎగ్జాంపుల్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఉండే AI కానీ, ML కానీ, రోబోటిక్స్ కానీ, 3D ప్రింటింగ్ కానీ ఇవన్నీ దాంట్లో విమర్శపరిచారు సార్. దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కానీ,
అవి తీసుకొచ్చారు సార్. దానివల్ల మనం టెక్నాలజికల్గాను అది అడ్వాన్స్ అవుతాంలే కానీ బ్యాక్ ఏం అవ్వదు. రైట్, ఓకే. యా, యు ఆర్ మిస్టర్ సలాం, రైట్? మీరు ఇంగ్లీష్లో కంఫర్టబులా, తెలుగులో కంఫర్టబులా? తెలుగు మోర్ కంఫర్టబుల్. ఓకే, ఫైన్. మీరు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ చదివారు అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ క్వాలిఫికేషన్, దట్ ఈస్ ఎంటెక్. యు ఆర్ ఎ గోల్డ్ మెడలిస్ట్. సో వెరీ గుడ్ క్వాలిఫికేషన్, ఇట్ ఈస్ అడ్వాంటేజ్. అండ్ యూ హ్యావ్ got a Gates scholarship, right? These are the positive aspects for as far as your qualifications are concerned. మీ స్ట్రక్చరల్ ఇంజనీర్ కాబట్టి మనకు ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయర్ ప్రధానమంత్రి గారు ఒక ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ అనేటటువంటి దాన్ని ఇనాగరేట్ చేశారు. ఏంటి అసలు అది? ఏ బ్రిడ్జ్, ఎక్కడ, అందులో యూజ్ చేసిన టెక్నాలజీ ఏంటి? రీసెంట్గా మనం పమ్మన్ బ్రిడ్జ్ అనేది ఒకటి ఇనాగరేట్ చేసాం సార్. అది తమిళనాడు కన్యాకుమారి ఆ ఏరియాలో ఉంది. అదేంటంటే ఇంతకుముందే 100 years బ్యాక్ ఒక బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసాం సార్. అది దాని లైఫ్ టైం అయిపోవటం వల్ల ఇప్పుడు రీసెంట్గా మన ఐఐటి మెడ్రాస్ వాళ్ళు దాన్ని టేకప్ చేసి దాన్ని ఇంకో బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేశారు సార్, వర్టికల్ లిఫ్ట్. దాని పర్పస్ ఏంటంటే యాక్చువల్గా అది హైసీ ఏరియా సార్. దాంట్లో షిప్స్ బాగా వెళ్తూ ఉంటాయి. వాటికి ఇబ్బంది లేకుండా వెళ్ళడానికి మనం దీన్ని వర్టికల్ లిఫ్ట్ని తీసుకొచ్చాం సార్. దాదాపు 70 feet దాకా దాన్ని లేపగలుగుతాం. ఎప్పుడైతే దాన్ని అప్ చేస్తామో అప్పుడు షిప్స్ దాని గుండా పోతూ ఉంటాయి. దాంట్లో ఎక్కువగా హైడ్రాలిక్స్ ఇంజిన్స్ వాడి దాన్ని డిజైన్ చేశారు సార్. అవి షిప్స్ వచ్చినప్పుడు హైడ్రాలిక్ మోటార్స్ని వాటిని యూజ్ చేసి దాన్ని పైకి తీసుకొస్తాం, మళ్ళీ కిందకి తీసుకొస్తూ ఉంటాం సార్. ఓకే, ఫైన్, గుడ్. యునో ఇంటర్నేషనల్ కాంటెక్స్ట్లో డొనాల్డ్ ట్రంప్ ఆఫ్టర్ హీ హాస్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రెసిప్రోకల్ టారిఫ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. సో మరి దీనివల్ల ఇండియన్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ మీద ఏమైనా ప్రభావం పడుతుందా? ఖచ్చితంగా ప్రభావం అయితే పడుతుంది సార్. ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, అమెరికా అనేది డెవలప్డ్ కంట్రీ. ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు మన మీద ఎక్కువ టారిఫ్ వేయటం వల్ల మన ఇంపోర్ట్స్ అక్కడ సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే మన ఫైనల్ ప్రోడక్ట్ ప్రైస్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ ప్రోడక్ట్స్ మన దగ్గరకు వస్తే మన దగ్గర డిమాండ్ లేదు కాబట్టి అన్నెసరీగా మనం తీసుకోవాల్సి వచ్చింది. ఎగ్జాంపుల్ హ్యార్లీ డేవిడ్సన్ బైక్స్ కానీ వాటి వల్ల దీనివల్ల మన సెక్టర్స్ చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది సార్. ఎగ్జాంపుల్ ఫార్మా సెక్టార్ కానీ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కానీ ఇవి బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్. అంటే ఇప్పుడు దీన్ని ఒక లెసన్గా తీసుకొని ఇండియాలో ఏ రకమైనటువంటి ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటిది అవసరం? సార్ ఇది ట్రంప్ రెసిప్రోకల్ ట్యాక్స్ అది పెట్టింది. నేను అనుకునేది ఏంటంటే అది ఓన్లీ టెంపరీగానే చూడాల్సి వస్తుంది సార్. అది లాంగ్ టర్మ్లో అది సస్టైన్ కాదు సార్. ఎందుకంటే మనం బాగా కనెక్ట్ అయి ఉన్నాం, ఎకనామికల్గా గాను సోషల్ గాను ప్రపంచం అంతా బాగా కనెక్ట్ అయి ఉంది. ఎప్పుడైతే ఈ డిస్క్రిమినేషన్ అంటే డెవలప్డ్ కంట్రీస్ మీద సేమ్, డెవలపింగ్ కంట్రీస్ మీద సేమ్ వేస్తామో అది సస్టైనబిలిటీ అవసరం. గ్లోబల్ సప్లై చైన్ అనేది ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఇండియా ఇప్పుడు ఫాలో అవుతున్న ఇండస్ట్రియలైజేషన్ పాలసీ బెటర్ సార్. నెగోషియేషన్ చేసుకొని లేదంటే నేను అనేది ఏంటంటే మనము మన ఇండస్ట్రియల్ సెక్టర్లో మన ఇంపోర్ట్స్ను తగ్గించుకోవడానికి ఇప్పుడు మీరే అన్నారు ఎక్స్పోర్ట్స్ చేస్తే ఆ కమాడిటీస్కి డిమాండ్ ఉండదు, ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల మన మీద ట్యాక్స్ భారం పడుతుంది తప్ప లాభం. కాబట్టి మన ఇండస్ట్రియల్ సెక్టర్లో ఏ రకమైనటువంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్? దానికైతే మనం మేక్ ఇన్ ఇండియాని ఇంకా ప్రమోట్ చేసుకోవడం కానీ, అసెంబుల్ ఇన్ ఇండియాని ఇంకా ప్రమోట్ చేసుకోవడం కానీ చేయాల్సి వస్తుంది సార్. ఏవైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటిని మన దగ్గరే R&Dని డెవలప్ చేసుకొని మనమే డెవలప్ చేసుకోవడం ఇంపార్టెంట్ సార్.
అసెంబుల్ ఇండియాని కూడా మనం ఈ మధ్యన బాగా తీసుకుంటున్నాం సార్. ఏంటంటే ఒకవేళ మనం ఆ ప్రోడక్ట్స్ని మనం తయారు చేయలేకపోతే ఆ ప్రోడక్ట్స్ అసెంబ్లీ అనేది మన ఇండియాలో చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఐఫోన్స్ ఉన్నాయి. ఐఫోన్ సంబంధించిన కెమెరాస్ కానీ లెన్స్ కానీ వేరే వేరే కంట్రీస్లో అవుతాయి, అండ్ బట్ ఫైనల్ ప్రోడక్ట్ అసెంబ్లీ మాత్రం మన దగ్గరే జరుగుతుంది చైనా. ఇప్పుడు మీరు ఐఫోన్ అనే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. సార్ బట్ ఐఫోన్ లాంటి క్వాలిటీ ఉండే మొబైల్ ఫోన్స్ మనం తయారు చేయలేమా? సార్ చేయొచ్చు సార్. మార్కెట్ అండ్ డిమాండ్ని బట్టి ఉంటుంది. మనం R&Dని బాగా పెంచాల్సి వస్తుంది. నిజంగా అది అంతవరకు మన వాళ్ళు కొంటారా లేదనేది చూడాల్సింది సార్. ఐఫోన్ అనేది ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ అయితే హై క్లాస్ కమోడిటీగానే చూడాల్సి వస్తుంది సార్. ఇప్పుడు ఇంకొకటి మనకు ఒక కాన్సెప్ట్, ఇప్పుడు మీరు చెప్పిన దానికంటే డెవలప్మెంట్ కాంటెక్స్ట్లో చూసినట్లయితే మనకు ఇండియన్ గవర్నమెంట్ వికసిత్ భారత్ 2047 ఎస్ సార్. అని ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు, నీతి ఆయోగ్. ఎస్ సార్. రెండవది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్ర విజన్ 2047 అని రిలీజ్ చేశారు. సో ఈ రెండింటి మధ్య ఏ రకమైనటువంటి కంపారిజన్ మనం చూడవచ్చు? సార్ వికసిత్ భారత్ 2047 అనేది యూనియన్ గవర్నమెంట్ తెచ్చింది సార్. అంటే మన ఇండియన్ ఫెడరల్ సిస్టంలో ప్రతి స్టేటు డెవలప్ అయితేనే ఇండియా అనేది డెవలప్ అవుతుంది సార్. సో దానికి అనుగుణంగానే మనం స్వర్ణాంధ్ర 2047ని కూడా డిజైన్ చేస్తాం సార్. మనం దానికి అంటే ప్రతి పార్ట్ కలిస్తేనే హోల్ పార్ట్ అయినట్టు మన ఆంధ్ర కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. అది వేరే సెక్టార్లో కంట్రిబ్యూట్ చేద్దామని మనం 10 థీమాటిక్ థీమ్స్ తీసుకున్నాం సార్. ఆ థీమ్స్లో మనం డెవలప్ అవ్వడానికి. ఇప్పుడు వికసిత్ భారత్ 2047 అనే దానికి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి నేషనల్ లెవెల్లో, ఎస్ సార్. రైట్? ఎస్ సార్. అదేవిధంగా స్వర్ణాంధ్ర విజన్ 2047 కూడా కొన్ని ఛాలెంజెస్ అనేటువంటివి ఉన్నాయి. ఉన్నాయి సార్. ఇప్పుడు ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ని తీసుకుంటే ఒక హోమోజీనియస్ డెవలప్మెంట్ అనేటువంటిది లేదు. ఎస్ సార్. కేవలం కొన్ని ప్రాంతాలే బాగా అభివృద్ధి చెందినాయి, మరి మిగతా ప్రాంతాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. మరి వాటిని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, అంతే కదా? ఎస్ సార్. సో మరి దానికి ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ స్ట్రాటజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడాప్ట్ చేస్తే బాగుంటుంది? సో ప్రస్తుతానికి అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అన్ని ఏరియాస్ డెవలప్ అవ్వాలని చెప్పి, ముఖ్యంగా రూరల్ ఎకానమీ ఓపెన్ అవ్వాలని, విమెన్ ఎంపవర్మెంట్ జరగాలని, యూత్ ఎంపవర్మెంట్ జరగాలని చెప్పి స్కీమ్స్ తీసుకొస్తాం సార్. ఫర్ ఎగ్జాంపుల్ టూరిజం సెక్టర్ ఉంది సార్. టూరిజం పాలసీ 4.0 తీసుకొచ్చాం మనం. టూరిజం సెక్టర్ ఏంటంటే రూరల్ ఎకానమీలో మనకి ఉన్న ఈ పొటెన్షియల్ టూరిస్ట్ సైట్లో ఓపెన్ అవుతుంది సార్. ఉమెన్ కోసం కూడా మనం చాలా స్కీమ్స్ అనేవి తీసుకొస్తాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ దాన్ని ఇంకా ప్రమోట్ చేస్తున్నాం సార్. వాళ్ళ సేఫ్టీ కోసం మహిళా పోలీస్ కానీ ఇవన్నీ తీసుకొస్తాం సార్. యూత్ కోసం. బట్ ఇన్కమ్ జనరేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ కదా? ఎస్ సార్. దెన్ హౌ టు జనరేట్ ఇన్కమ్? ఎస్ సార్. ఇది టూరిజం సెక్టర్లో మనం ఎప్పుడైతే టూరిజం అనేది ఒకటి, టూరిజం అనేది యాక్చువల్గా ప్రొడక్టివ్ యాక్టివిటీ కాదు. టూరిజంలో ఇన్కమ్ జనరేట్ అవుతుంది, ఎస్ సార్. అవును కానీ మనం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ గూడ్స్ సార్. నెక్స్ట్ ప్రొడక్షన్ ఓరియంటెడ్ ఉన్నప్పుడే సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అవును సార్. నెక్స్ట్ అదే చెప్దాం. చెప్పండి. ఎంఎస్ఎంఈ సెక్టర్స్ని కూడా బాగా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం సార్. ఎంఎస్ఎంఈ హబ్స్ కానీ రీసెంట్గా మనం పిడుగురాళ్ళలో ఎంఎస్ఎంఈ పార్క్ అనేది ఒకటి ఓపెన్ చేశారు సార్. అది ఎక్కడైతే క్లస్టర్స్ లేవు లేకపోతే క్లస్టర్స్కి దగ్గర ఉన్నాయో అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్స్ని డెవలప్ చేద్దామని చూస్తున్నారు సార్. అది కాక ఇంటిగ్రేటెడ్ సోలార్ ఎనర్జీ లేకపోతే ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కూడా తీసుకొస్తున్నాం సార్. దాని ద్వారా ఏంటంటే ఎఫ్డిఐస్ని కానీ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ని కానీ బాగా ప్రమోట్ చేస్తున్నాం సార్. దాని ద్వారా ఎకనామిక్ గ్రోత్ కానీ రీజనల్ డెవలప్మెంట్ కానీ అది బాగా పెరిగే అవకాశం ఉంది. సో చివరిగా ఒక క్వశ్చన్, మీ అభిప్రాయంలో 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది నంబర్ 1 స్టేట్గా ఎదుగుతుందా? సార్ నా ఒపీనియన్ ప్రకారం అయితే ఎదిగే అవకాశం ఉంది సార్. ఎదుగుతుందా ఫర్మ్గా? మీ అభిప్రాయం ఏంటి? సార్ నేను ఆప్టిమిస్టిక్గా ఉంటున్నాను సార్. ఎదుగుతుంది సార్. ఎదుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న పాలసీస్ కానీ అవన్నీ చాలా మంచి పాలసీస్, మంచి డైరెక్షన్లో. ఎందుకంటే మరి ఇంకొక 25 ఏళ్ళు ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ అన్నీ కంటిన్యూ కావాలా?
అవుతాయనే నమ్మకం మీకు ఉందా? ఎస్ సార్, అవుతాను నమ్మకం సార్. ఎందుకంటే ప్రజలు ఆ పాలసీస్ని ఓన్ చేసుకుంటున్నారు కాబట్టి. సో వచ్చే గవర్నమెంట్స్ ఏవైనా సరే వాటిని కంటిన్యూ చేద్దామని చూస్తే సార్ ఖచ్చితంగా అవుతుంది సార్. అంటే ఇప్పుడు మనము డెమోక్రసీలో ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీ ఇంకొక 25 ఏళ్ళు పవర్లో ఉంటుందన్న గ్యారంటీ లేదు, లేదు సార్, లేదు. వాళ్ళ విజన్ కంటిన్యూ అవుతుందన్న గ్యారంటీ లేదు. లేదు సార్. కానీ మీకు ఆ విజన్ కంటిన్యూ అవుతుంది అనే విశ్వాసం ఉంది మీకు? ఉంది సార్, ఎందుకంటే జనాలు ఓన్ చేసుకుంటున్నారు కాబట్టి. ఎప్పుడైతే జనాలు మాకు ఈ పాలసీ కావాలి, లేదు మాకు ఈ పాలసీ ఓరియంటేషన్లో వెళ్తున్నాం అంటున్నారు, అప్పుడు నాయకులు కూడా ఆ పాలసీని కంటిన్యూ చేద్దామని చూస్తారు సార్. థ్యాంక్ యూ సార్. Everything is fine with you. ఓకే. అయితే వెన్ యూ ఎంటర్ బాగుంది. తర్వాత మీరు కూర్చోవడం ఎవరు చెప్పకుండా కూర్చున్నారు, మీకు గుర్తుందో లేదు, అది చేయకండి అట్లా. అంటే ఓకే, కెన్ ఐ టాక్ సార్? నేను మాట్లాడచ్చు. చెప్పండి. సారు ఇలా అన్నారు. విష్ చేశారు కదా, అవును సార్. విష్ చేసినప్పుడు ఇలా అన్నారు. ఓకే, ఆ బోర్డు మెంబర్ల దగ్గర నుంచి వాయిస్ రావాలి. ఓకే ప్లీజ్ టేక్ యూర్ సీట్ అని రావాలి. ఓకే ఓకే సార్. అన్న తర్వాత మీరు కూర్చోండి. కమ్యూనికేషన్ ఈజ్ వెరీ గుడ్. థ్యాంక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ డెప్త్ కూడా బాగుంది. యూ. ఓకే సార్. యు ఆర్ సజెస్టింగ్ ఫర్ ద వే ఫార్వర్డ్ ఈజ్ ఆల్సో ఎక్సలెంట్. ఓకే. అంటే సొల్యూషన్స్ చెప్తున్నారు చూడండి, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వల్ల అది వస్తుంటుంది. ఓకే. బట్ అయితే మీరు వాయిస్ మాడ్యులేషన్ కొంచెం పెంచాలి, ఓకే సార్. వాయిస్ పెంచాలి. అండ్ Okay. టైమ్స్ యూ ఆర్ కమ్యూనికేటింగ్ క్యాజువల్లీ, అదొకటి ఉంది. కొన్ని క్యాజువల్గా అంటే ఇన్ఫార్మల్గా మాట్లాడుతున్నట్టుగా కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది. అండ్ వేర్ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ఇస్ కొన్ని సందర్భాల్లో మీకు సపోజ్ యోగా లాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీ ఫేస్లో కొంత ఫ్రస్ట్రేషన్ కనపడింది. ఓకే ఓకే. సో అవాయిడ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. అంటే మీకు చిత్రహింసలు పెడుతున్నా సరే ఆనందంగా అవి వ్యక్తపరచాలి. ఓకే సార్. అంటే ఇది ఎందుకనంటే ఒక బ్యూరోక్రాట్గా మీ దగ్గరికి 10 రకాల మనుషులు వస్తారు, అందరూ కలిసి తలో క్వశ్చన్ అడుగుతుంటారు. అవును సార్. అడుగుతున్నప్పుడు మీరు దాన్ని ముఖంలో నవ్వు చెరగకుండా చెప్పాలి. ఓకే సార్. ఆ క్యాపబిలిటీని పరిశీలించబడుతుంది. కొన్ని సందర్భాల్లో ఓవర్ సబ్మిస్ అవుతున్నారు. ఒక్కోసారి ఫ్రస్ట్రేషన్ కనపడుతుంది, ఇంకొక సందర్భాల్లో ఓవర్ సబ్మిషన్ కనపడుతుంది. రెండు అవాయిడ్ చేయాలి. ఓకే సార్. బికాస్ బీయింగ్ ఏ బ్యూరోక్రాట్ యు ఆర్ సపోజ్ టు బీ ఎమోషనల్లీ న్యూట్రల్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్లీ న్యూట్రల్. ఎస్ సార్. సో కాబట్టి ఇటువంటివి నేను చెప్పినవి నిజమా కాదా అని మీరు చెక్ చేసుకోవాలంటే ఒక సెల్ఫీ వీడియోస్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు ఉంది మీకు డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ? జూలై 11 సార్. జూలైలో ఉంది కాబట్టి సో ఈ లోపల మీకు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి ఓకే సార్. ఏదో ఒక ఇష్యూ తీసుకుని 1 మినిట్ పాటు సెల్ఫీ వీడియోస్ తీసుకోండి. ఓకే. చూసుకోండి అప్పుడు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా వస్తున్నాయి. ఓకే. సడన్గా ఎవరన్నా ఒక క్వశ్చన్ అడగమనండి, అది దానికి ఆన్సర్ చెప్పండి, ఆ సెల్ఫీ వీడియోలో తీసుకోండి. ఓకే సార్. అండ్ తర్వాత మై ఇంటెన్షన్ ఆఫ్ ఆస్కింగ్ సర్టన్ క్వశ్చన్స్ లైక్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్యాడ్మింటన్, ఎస్. తర్వాత డ్యూరేషన్ ఆఫ్ షటిల్ కాక్ ఫ్లయింగ్ ఇన్ ద ఎయిర్ ఎస్. డ్యూరింగ్ ఏ మ్యాచ్. దీని ఉద్దేశం మీకు ఆ విషయాలు తెలిసి ఉండాలని కాదు, ఓకే. మీకు తెలియకపోయినా ఏం పర్లేదు. ఓకే. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు గివ్ a polite answer for that ఓకే. and an honest answer. ఓకే సార్. అంటే పొలైట్ అండ్ ఆనెస్ట్ అంటే ఏంటి? దీని ఉద్దేశం టు టెస్ట్ యువర్ క్యాపబిలిటీ ఆఫ్ థింకింగ్ అబౌట్ ఇట్. ఓకే. మీకు సంబంధించిన విషయాలు సంథింగ్ లైక్ ఎంటెక్లో మీకున్న సబ్జెక్టులు ఏంటి అని చెప్పారు. సార్. అది ఎవరు చదివారు ఎంటెక్ నేనే సార్. కాబట్టి మీకు తెలియాలి. ఎస్ సార్. అది అడ్వాన్స్ క్వశ్చనా బేసిక్ క్వశ్చనా? బేసిక్. వెరీ వెరీ ఫండమెంటల్ క్వశ్చన్స్ నేను అడిగాను. సార్. సో అవి తెలియకపోయినా పర్లేదు, దానివల్ల మీ ఉద్యోగానికి ఏం ప్రభావం పడదు. ఓకే. బట్ ఏంటి మీరు చెప్పాల్సింది ఏంటి అని అంటే, సో నాకు దీని మీద పెద్దగా అవగాహన లేదు సార్, చాలా పొలైట్గా చెప్పాలి. బట్ స్టిల్ దాన్ని నేను చాలా కాలంగా ప్రాక్టీస్ చేశాను, ఎందుకంటే నాకు దాని పట్ల ఆసక్తి ఎలా వచ్చిందని చెప్పాలి. ఓకే. అంటే వాట్ డ్రోవ్ యూ టు దట్ పర్టికులర్ ఇంట్రెస్ట్. ఎంటెక్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పట్ల నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ వచ్చింది? సారీ సార్, నాకు మొత్తం సబ్జెక్టులన్నీ అన్ని పేర్లు నాకు గుర్తులేదు, బట్ ఐ కెన్ రీకలెక్ట్ అన్నట్టుగా ఒక గెస్ట్ తీసుకుంటాను అన్నట్టుగా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవడం. ఓకే. అది సో నేను బ్యాడ్మింటన్ ఆడతాను, కానీ ఆ బ్యాడ్మింటన్ పదం మీనింగ్ తెలియదు నాకు. బ్యాడ్మింటన్ ఆడటం అంటే ఎందుకు ఇష్టమో చెప్పాలి. ఓకే. మీనింగ్ తెలియదు అని చెప్తూ అంటే ఒప్పుకుంటున్నాం.
ఓకే యు ఆర్ సబ్మిటింగ్ దట్ యు ఆర్ నాట్ షూర్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే అంటే ఏ ప్రశ్న మీకు తెలియని అడగడం ఉద్దేశం ఏంటి అంటే ఇదే మీరు ఆ కంపోజర్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది చూడడానికి మాత్రం. ఓకే సో ఇవి ఇంప్రూవ్ చేసుకుంటే చాలు. ఓకే యూ కెన్ స్కోర్ ఇప్పుడున్న ఈరోజు పర్ఫార్మెన్స్ బట్టి మీకు 55 ఆ రేంజ్లో 60 మధ్యలో వస్తాయి. ఓకే ఇవి ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా ఎక్స్టెండబుల్ అప్ టు 70 మార్క్స్, ఒక 10 మార్కులు పెంచుకునే అవకాశం ఉంది. షూర్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.